హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆయిల్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి. 500 ml తీసుకున్నాను. ఇది ఆయిల్ వేయటానికే కాదండి, ఆయిల్ అనేది స్ప్రే చేయడానికి కూడా తీసుకున్నాను. నాకు ఆయిల్ అనేది స్ప్రే చేయడానికి నచ్చిందని తీసుకున్నాను. చూసారా, ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా పంపించారు. ప్యాకింగ్ చేసి ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా పంపించారు. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారా, 500 ml తీసుకున్నాను. ఇది తీసుకున్నాననే కానీ ఇది వాడేటప్పుడు నాకు బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నేను దోశలోకి కానీ చపాతీల్లోకి కానీ ఆయిల్ అనేది స్ప్రే చేయడానికి బాగుంటుందని తీసుకున్నాను. చికెన్కి కానీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కానీ ఇలా ఆయిల్ స్ప్రే మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ అనేది స్ప్రే చేసేటప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మీకు కావాలంటే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చూడండి, ఇలాగా బటన్ ఇట్లా ప్రెస్ చేయగానే మనం ఆయిల్ వేయటానికి వస్తుంది. ఇది స్ప్రే చేయడానికండి. వెనుకున్నది కూడా మీకు ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. దోశ వేసి ఎలా స్ప్రే చేయాలో అది కూడా చూపిస్తాను. చూసారా, ఎంత బుజ్జిగా చాలా బాగుంది కదా. క్వాలిటీ కూడా బాగుంటుందండి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను. ఆయిల్ అనేది ఎలా స్ప్రే చేయాలో, ఆయిల్ కూడా ఎలా వేయాలో కూడా అది కూడా చూపిస్తాను. ఈ స్ప్రే చేసే విధానం అయితే నాకు బాగా నచ్చింది. చూసారు కదా, తక్కువ ఆయిల్ పడుతుంది. స్పూన్తో కాకుండా ఇలాగ స్ప్రే చేస్తే ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది.